మచిలీపట్నంలో జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. నైట్ బీట్ డ్యూటీలో ఉన్న హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. మహేష్ వస్తే లేచి నిల్చోలేదు అనే కారణంతో జనసేన పార్టీ నాయకుడు మహేష్ విచక్షణారహితంగా తనపై దాడి చేశారంటూ హోంగార్డ్ మోహన్ రావు తెలిపారు. 2 రోజుల క్రితం కూడా ఇలాగే మరొకరిపై దాడి చేశారంటూ పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి, రామకృష్ణ అండదండలతో జనసేన నాయకుడు కర్రి మహేష్ ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని బందర్ ప్రజలు వాపోతున్నారు. ఎస్పీ సైతం తననేం చేయలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయాలైన హోంగార్డ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సార్ ఇప్పుడు నా పేరు మోహన్ రావు సార్. నైట్ బీట్ 12 దాకా అక్కడ ఉందట టైం ఉంది సార్. అక్కడ ఉండగా 10 నిమిషాలు వెళ్తాం సార్. అక్కడ బెంజీ బాల మీద కూర్చున్నాం సార్. ఉండగా కర్రీ మహేష్ వచ్చి ఏంట్రా నాకు కూర్చున్నావు అని మూతి మీ గుద్ది ఏంట్రా పోలీసు ఎవరు చెప్పుకుంటా ఎస్పీ చెప్పుకుంటావు చెప్పుకోవాలని చూసుకున్నాను. పోలీసులు చాలా మరి గుద్దుతంలో నాకు ఇప్పుడు మైండ్ ఇదైపోయి హాస్పిటల్ నా తోటి కానిస్టేబుల్ గారు ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాడు సార్. అసలు ఏమని తెలియదు, బాగా తాగేసి ఉన్నాడు. కూర్చున్న వచ్చి కొట్టేశాడు. అయ్యా ఏంట్రా నేను వచ్చి నువ్వు లీజ్ నిల్చోవా, ఏంట్రా కూర్చున్నావు, లీజ్ నిల్చోవా అని వచ్చి కొట్టాడయ్యా. పై అధికారికి తెలియజేసామయ్యా. అక్కడ రాత్రి రిపోర్ట్ రాశారయ్యా. తీసుకొచ్చి హెడ్ కానిస్టేబుల్ సీను గారు 464 గారు మన కానిస్టేబుల్ గారు తీసి వచ్చి జాయిన్ చేసి వెళ్ళారయ్యా.